నమస్తే. నేను మీ మధు మల్కేడికర్. ఓవరాల్‌గా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంశాలపైన ఆర్‌టీవీ పాడ్‌కాస్ట్‌లో అనేక అంశాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఉన్నారు. మాట్లాడదాం చాలా విషయాలు. డీప్‌గా ఎళ్ళే కంటే ముందు ఫస్ట్ కొంచెం సాఫ్ట్‌గా జీవన్ రెడ్డి గారితో స్టార్ట్ చేద్దాం పాడ్‌కాస్ట్. జీవన్ రెడ్డి గారు నమస్తే. నమస్తే మధుబాయ్. నితిన్ నబీన్ 3 రోజులు అవుతుంది వచ్చి. నిన్నటి వరకు కంటిన్యూషన్ ప్రోగ్రామ్ ఉంది. ఆపరేషన్ పవర్ స్టార్ట్ చేసినాం అంటున్నాడు నితిన్ నబీన్. ఆపరేషన్ పవర్ తెలంగాణ ప్రజలు చాలు చేసిర్రు. ఈ పార్టీలు అంతా బగాయిస్తారు. ఒక్క 10 నిమిషాలు సమయం ఇస్తా. రామచంద్రరావుకు ఫోన్ కలుపు. నీకు దమ్ము ఉంటే, నువ్వు పెద్ద జర్నలిస్ట్ అయితే, నువ్వు పోటుగాడు అయితే కలుపు. 119 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు చెప్పాను పేర్లు, లిస్ట్ తీసుకో. రాజకీయాల నుంచి వెళ్ళిపోయి లేచి కెమెరాకి లేచిపోయి ఇప్పుడు అడగాలి, నేను లేచిపోతా. మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూ నేను ఫోన్ చేస్తా. నేను రామచంద్రరావుకి ఫోన్ చేస్తా, కిషన్ రెడ్డి గారికి ఫోన్ చేస్తా, ధర్మపురి అరవింద్ గారికి ఫోన్ చేస్తా, బండి సంజయ్కి ఫోన్ చేస్తా. ఇబ్బంది లేదు. కానీ చేసుకో. 119 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారా బీజేపీకి? 10 రోజులు ఇస్తా. విను 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 రఘునందన్ కి అడుగు. నువ్వు ఆయన పెద్ద లాయరు, పెద్ద ఎంపీ కదా. ఆయన కొండా విశ్వేశ్వరరెడ్డికి అడుగు, రామచంద్రరావుకి అడుగు. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు. అష్టదరిద్రులు ఉన్నారు కదా ఈ రాష్ట్రానికి. అష్టదరిద్రులు పట్టుకొని కూర్చున్నారు కదా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం. సరే అనండి సార్, వాళ్ళు అన్నారు అన్నని. అష్టదరిద్రులు ఏం బీకిరు ఈ రాష్ట్రానికి చెప్పు? ₹1 తీసుకొచ్చిర్రా? విభజన చట్టంలోని అంశాలను తెచ్చిర్రా? మన మండలాలు ఆంధ్రప్రదేశ్ లో కలిసి తీసుకొచ్చిర్రా? ఒక మండలం గ్రామాలను తీసుకొచ్చిర్రా? వాళ్ళు ఇచ్చిన హామీలు ఇచ్చిర్రా? ఒక్క హామీ నెరవేర్చిరా సార్? 8 మంది ఎందుకు సార్ పీకనీకి? వేరే రాష్ట్రాల్లో 8 మంది ఎంపీలు ఉంటే గల్లా బట్టి గుంజుకొచ్చి పని వసూలు చేస్తారు. నేను నబీన్ వచ్చిండు. ఆయన ఏం బీకి నచ్చి ఏం చేసినావో చెప్పాయా తెలంగాణ రాష్ట్రానికి? ఏమి ఇచ్చినావో చెప్పు. 12 ఏళ్ళు అయిందిగా బీజేపీ పార్టీ ఉండి. 12 ఏళ్ళ వీక్ అంది. మళ్ళీ అవి పీకేది ఏందా ఇల్లు మధు? బీజేపీ లేకపోతే తెలంగాణలో లేదు. కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఈ 12 ఏళ్ళ వీక్ అంది మీరే కదా అధికారం ఉన్నది. బీజేపీ లేకపోతే తెలంగాణలో లేదు. సుష్మా స్వరాజ్ ఉండబట్టే బీజేపీ సపోర్ట్ చేసింది కాబట్టి వచ్చింది. అసలు కేసీఆర్ ఏడు ఉన్నాడు. ఏమంటున్నామంటే ఇప్పుడు మేము ఒకటి ఇట్లా నీలాంటి చాలా మాట్లాడారు. వాళ్ళు అన్న మాట అంటారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి, వంట వార్పు నుంచి మిలియన్ మార్చ్ దాకా ఉద్యమం చేసి, చివరికి ఎత్తిన జెండాను వెనుకకు తిప్పితే రాళ్లతో కొట్టి చంపండి, తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నిదాంతం ముందరికి పోయి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి, వంట వార్పు నుంచి మిలియన్ మార్చ్ దాకా చేసి 35 జాతీయ పార్టీని ఒప్పించి తెలంగాణ తెచ్చిన ఒకే ఒక తెలంగాణ హీరో, తెలంగాణ గాంధీజీ, తెలంగాణ గాడ్ ఫాదర్, తెలంగాణ కర్త కర్మ క్రియ, తెలంగాణ ప్రదాత కేసీఆర్. అది నువ్వు అవునన్నా కాదన్నా, ఎవడు అవునన్నా కాదన్నా, ఇది చరిత్ర. చరిత్ర చెరిపేస్తే చెరిగేది కాదు. ఈ తుపాకి రెడ్డి ఆడున్నాడా? అప్పుడు ఈ అనుమల రేవంత్ రెడ్డి గన్ పట్టుకొని లేదు, నువ్వు చూడలేవా మధు? ఎక్కడున్నాడా కిషన్ రెడ్డి? రాజీనామా చేయమంటే పారిపోయాడు కిషన్ రెడ్డి. ఎక్కడున్నాయా అరవింద్? ఎక్కడున్నాయా వాళ్ళ అయ్యా డి శ్రీనివాసు? ఎక్కడున్నాడా కొండా విశ్వేశ్వరరెడ్డి? ఆ దినం ఏం మాట్లాడుతున్నారు మీరు? వీళ్ళు ఒక జోకర్లు, ఈ ఎమ్మెల్యేలంతా ఒక జోకర్లు. వాడు రాకేష్ రెడ్డి ఒక జోకర్. వీళ్ళంతా ఒక జోకర్ లాగున్నారు. జోకర్లు వాళ్ళు, వీళ్ళు బ్రోకర్లు, కాంగ్రెస్ వాళ్ళు. ఈ రాష్ట్రానికి కొట్టే నేనేమంటారు జోకర్ అంటారు. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యిండు. నేను వచ్చేసారి గెలిచిన తర్వాత హోమ్ మినిస్టర్ అయితే అంటున్నాడు. అయ్యా కాదు లేదంటే అంటారు తెలంగాణలో. ఆ సామెత ఉన్నది. ఈ అమ్మాయి ఏం దిక్కులేదురా నాయన అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చూపియా మధు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ పోడ్కాస్ట్ కత్తా రాసుకోని రా. రాకేష్ రెడ్డి గారిని తీసుకొని రమ్మను. రాకేష్ రెడ్డి గారిని తీసుకొని రమ్మని ఎమ్మెల్యే క్యాండిడేట్లు నిజామాబాద్ ఎందుకు రాకేష్ రెడ్డి గాడు ఎందుకు రెస్పెక్ట్ చేసి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే కదా సార్. మీ ఇల్లుకు మా ఇల్లు ఎంత దూరం ఉంటుందో మా ఇల్లుకు మీ ఇల్లు అంతే దూరం ఉంటుంది. ఎందుకు ఆ వర్డ్ గాడు అంటే నేను కూడా గాడంట. వాడు జీవన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే అంటే నేను ప్రస్తుత రాకేష్ రెడ్డి గారు. ఎందుకు ఇంత నువ్వు ఒకసారి నన్ను రాను, నేను బే అంట. కెమెరామెన్ అన్న అంట, ఆయన నన్ను అన్న పెద్ద అన్న అంటాడు, ఎమ్మెల్యే సాప్ అంటాడు. ఏమరా కెమెరామెన్ అన్న అనుకో, ఏమరా జీవన్ రెడ్డి అంటాడు. ఇప్పుడు ఆల్రెడీ పై స్థాయిలో కూడా అదే నడుస్తుంది. కేసీఆర్ రేవంత్ రెడ్డి ఆయన లాంగ్వేజ్ బంద్ చేసుకోమని మేము రాక్షసులు, చిన్న రాక్షసులు బంద్ చేయమని, పశుపతి ఇవన్నీ బంద్ చేసుకోమని. మంచిగా ప్రజాపాలన ఇచ్చిన హామీలు నెరవేరు. బాబామార్దులు తోడేళ్ళలాగా రోడ్ల మీద తిరగద్దా? ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు కొట్లాడద్దా? మేము కొట్లాడితే నాకు మాట్లాడితే కేసు, నిలబడితే కేసు. మధు ఇప్పుడు మన యూట్యూబ్ లో మాట్లాడితే కేసు, మీరు కెమెరామెన్ తీసి బ్లాస్ట్ చేస్తే కేసు, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే కేసు, ట్విట్టర్ లో ట్వీట్ చేస్తే కేసు, పేపర్ లో ప్రెస్ మీట్ పెడితే కేసు, ధర్నా చేస్తే కేసు.
నిలబడితే కేసు, నడిస్తే కేసు, జర్నలిస్టుల మీద కేసులు, యూట్యూబర్ల మీద కేసులు. ఇదే పని. కాల్చడాలు, పేల్చడాలు, రాల్చడాలు. జీవన్ రెడ్డి ఒక్క నిమిషం. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇది ఇందిరమ్మ ఎమర్జెన్సీ. ఆయనే చెప్పిండు కదా హిట్లర్ రాజ్యం అని. హిట్లర్ రాజ్యం ఏం పరిపాలిస్తాడు? ప్రజలను హింసించుడే. ప్రజాపాలన అందరు హింసించబడుతుంది. ఎందుకయ్యా నీకు భయం? నువ్వు ఇప్పుడు అన్నా, నువ్వు అంటున్నావు హైడ్రా ఎందుకయ్యా పేదల ఇండ్లు కూల్స్తావు? కూల్చకు. నువ్వు మూసినది ప్రక్షాళన చెయ్యు. వాళ్ళందరికి యూపీ ఆల్టర్నేట్ హౌసెస్, వాళ్ళని తీసుకుపోయి ఎందుకు కూల కొడుతున్నావు? మేము కట్టిన డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి కదా 3 లక్షలు, ఆ 3 లక్షల మంది 3 లక్షలు ఇండ్లు ఇచ్చాయి. అవి ఇచ్చేసి ఇక్కడ కూల్చు. ప్రక్షాళన ఎవడొద్దంటారా నేను? హైడ్రా పంపాలో ఫండింగ్ పైసలు అడగాలి. నాగార్జున పంపాలో ఎలక్షన్లో నాగార్జున తీయకపోతే కొడుతుంది. అల్లు అర్జున్ పేరు తీయకపోతే వారి మీద కేసు పెట్టి జైలుకు పంపుతుంది. చిరంజీవి రాలేదని టికెట్ ధరలు తక్కువ ఎత్తువి. అందరు కలిసి వచ్చేస్తే మంచి ఆయి బాయ్ అన్న పడుతుంది, సినిమా చూడబడుతుంది, సినిమా డైలాగులు చెప్పబడుతుంది. ప్రజాపాలన గాలికి వదిలేసిండు, సినిమాలు చూస్తుండు మన పట్టుకొని. ఆయన వేసే పని ఇవ్వాలి అదే. ఏం చేస్తుండే అరుంధతి డైలాగులు, మొన్న ఏదో డైలాగులు చెప్పి అంతకుముందు అల్లు అర్జున్ ఎందుకు జైలుకు పంపించాం? పాపం ఒక ప్రోగ్రామ్ లో ఆయన పేరు చెప్పకపోతే కేసు, పేరు చెప్పకపోతే ఉద్యోగంలోకి తీసేసాడు, పేరు రాకపోతే సభ మీకు కిందికి దించేసాడు. కొన్ని ఒక్కటి కాదు కదా. నువ్వు ఎందుకు ఇవన్నీ పంచాయతీలు పెట్టుకున్నావు? నువ్వు ఇస్తాను హామీలు ఇచ్చాయి, 420 హామీలు ఇచ్చాయి, 6 హామీలను నెరవేర్చు. ప్రజలు మళ్ళీ కేసీఆర్ కుటుంబంతో జీవన్ రెడ్డికి చాలా సాన్నిహిత్యం, చాలా అత్యంత సాన్నిహిత్యం, చాలా క్లోజ్. వితౌట్ యాక్సెస్, వితౌట్ అపాయింట్మెంట్ తోటి డైరెక్ట్ ఎక్కడికైనా వెళ్ళిపోయేటువంటి యాక్సెస్ జీవన్ రెడ్డి గారికి ఉంది. అది ఫామ్ హౌస్ కావచ్చు, గతంలో సీఎంఓ కావచ్చు, ప్రగతి భవన్ కావచ్చు, ఇంట్లో కావచ్చు, మీటింగ్ కావచ్చు, కారు కూడా కావచ్చు, డైరెక్ట్ వెళ్ళిపోతారు. అసలు ఏం జరిగింది వాళ్ళ ఇంట్లో? ఎందుకు కవిత బయటకు వచ్చింది? ఏం జరిగింది? పాత స్టోరీ కాదు, మీరు దగ్గర చూసి మీరు అక్క అని కవితతో మీరు చాలా క్లోజ్. వినండి, అవన్నీ అయిపోయినాయి, వేలు వ్యూస్ వచ్చినాయి మీకు, మీరు ఎంత అది ఎలా చేసుకున్నారు. ఆమె పార్టీ కూడా పెట్టుకున్నది ప్రజాస్వామ్యంలో. పార్టీ మీరు ఆమె పార్టీ పెట్టుకున్నాక మాట్లాడారు ఎప్పుడు? కలిసిందా? మాట్లాడము. ఎందుకు మాట్లాడతాం? తప్పులేదు. కేసీఆర్ గీత గీస్తే గీత దాటము. కేసీఆర్ గీత గీస్తే లైన్ క్రాస్ చేయం. మాట్లాడొద్దన్నాడా వి ఆర్ ద సోల్జర్స్ ఆఫ్ కేసీఆర్. వి ఆర్ ద సైనికులం. వి ఆర్ ద పింక్ స్క్వాడ్స్. ఒక దగ్గర కలిసినప్పుడు సందర్భంలో మాట్లాడాలి, తప్పదు కదా. మాట్లాడలేము, కలవలేము, మాట్లాడలేము, ఫోన్ కూడా సక్సెస్ అవుతుంది ఆమె. సరే, ఆ విషయాలు మాకెందుకు చెప్తారు సార్? ఇప్పుడు ఆమె ఒక పార్టీ పెట్టింది సార్, అనేక పార్టీలు వచ్చినాయి ఈ రాష్ట్రంలో. దేవేందర్ గౌడ్ పార్టీ పెట్టిండు, విజయశాంతి పార్టీ పెట్టింది, కోదండరాం పార్టీ పెట్టిండు. నా తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్రం ఈమె పేరు పెట్టింది. తర్వాత ఇంకా చాలా పార్టీలు, చిరంజీవి పెట్టిండు, ఆయన్నే ఓడిపోయిండు. జనసేన పెట్టిండు, పవన్ కళ్యాణ్ ఓడిపోయిండు, రాములమ్మ ఓడిపోయింది. నేను ఏమంటున్నా అంటే, ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజ్యాంగబద్ధం ప్రకారం పెట్టుకోవచ్చు పార్టీలు, మేమేమంటలేము. ఆమె పార్టీ పెట్టుకుంది, ఆమె పార్టీ ఆమెకు, మా పార్టీ మాకు. దాని మీద ఇప్పుడు ఏముంటుంది? అయిపోయిన కథ, పాత కథ. ఎస్టర్డే పేపర్ ఇస్ టిష్యూ పేపర్, టుడే పేపర్ ఇస్ ద వేస్ట్ పేపర్, టుమారో పేపర్ ఇస్ ద ఫ్యూచర్ పేపర్. రేపు మాట్లాడు, రేపటి గురించి మాట్లాడు సార్. ఇప్పుడు ఏముంది? వాళ్ళు వస్తారు, వాళ్ళు ఒక గుర్తు వస్తుంది, 8 గుర్తులలో 9వ గుర్తు వాళ్ళది వస్తుంది. చూద్దాం కదా. కేసీఆర్ వర్సెస్ స్టేట్, ఎవడెవడు వస్తారో రాని. ఎందుకు అడుగుతున్నా అంటే రాజకీయాల్లో ప్రాధాన్యత. జీవన్ రెడ్డి గారు, మీరు గెలుస్తామని ఎంత కాన్ఫిడెంట్ ఊరో ఆమె కూడా గెలుస్తామంటుంది. గెలిచినా గెలవపోయినా గెలిచేటోళ్ళని ఓడగొట్టే పరిస్థితులు రాజకీయాల్లో క్రియేట్ అయితే ఒక్కొక్కసారి ఓట్లు చీలితే ఓడిపోయే పరిస్థితి. గెలిచేటోళ్ళు 100 సీట్లతో మేము గెలుస్తున్నాం, అధికారంలోకి వస్తున్నాం. దమ్ముంటే కిరికాడి చేసుకో, ఛాలెంజ్. మేము అధికారం రాకపోతే రాజకీయ సన్యాసం చేస్తాం. రాజకీయ సన్యాసం గెలవకపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే నెక్స్ట్ రాజకీయ సన్యాసం చేస్తాం. లగడపాటి రాజగోపాల్ ఎట్లా అన్నాడు తీసుకున్నారు. ఆయన జెన్యూన్, వినాలి. మీరు కూడా జెన్యూన్ ఉండాలి. వచ్చేది మా ప్రభుత్వమే, వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. 3వసారి ముచ్చటగా భూమి కింద తల మీద కిందకి అయిపోయినా, భూమి ఆకాశం కింద మీద అయినా కానీ కేసీఆర్ సూర్యుడు ఉదయించుడు ఎంత నిజమో, పొద్దున సూర్యుడు ఉదయించుడు ఎంత నిజమో కేసీఆర్ గారు సీఎం అవడు అంతే నిజం. 3వసారి ముఖ్యమంత్రిగా అవుతాడు. అది నిజామాబాద్ జిల్లా నుంచే 9 సీట్లు ముందిస్తాం సార్. ఎందుకు చెప్తా ఉన్నానంటే, సరే మీరు ఛాలెంజ్ చేసిరు, నిలబడతా అంటారు, మీరే రాజకీయ సన్యాసం తీసుకుంటారు. నితిన్ నబీన్ అంటారు, మీరు క్యాండిడేట్ లేరని చెప్పినప్పటికీ అది వేరే వెర్షన్. కానీ నితిన్ నబీన్ అంగ వంగ కళింగ అయిపోయింది, పవర్లోకి వచ్చినాం. ఇప్పుడు త్రిలింగ, అంగ వంగ కళింగ 3 పవర్లోకి వచ్చేసినాం. నెక్స్ట్ త్రిలింగ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పవర్లోకి రకమా అంగదేశము, వంగదేశము. తర్వాత ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే, తెలంగాణలో బీజేపీ నెవర్ కమ్స్. అభ్యర్థులు దిక్కులేరా? ఈ రాష్ట్రంలో ఎంతమంది సర్పంచ్లు రాయ వాళ్ళకు?
ఎంతమంది ఎంపీపీలు ఉన్నారు, ఎన్ని మున్సిపాలిటీలు గెలిచిర్రు వాళ్ళు, మనకున్న మున్సిపాలిటీల సంఖ్య ఎంత, వాళ్ళు గెలిచింది ఎంత? వాళ్ళ కూలాలు అడ్రస్ చేయడానికి లేరయ్యా. ఏదో ధర్మం కోసం దేశం కోసం అని చెప్పి మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప వాళ్ళకి వేరే పని ఏముందయ్యా? దేశాన్ని ఖరాబ్ చేసుడు తప్ప నీకు కొత్తగా చేసేది ఏంది? తెలంగాణ ప్రజల్ని అడుగుతాను నేను అన్న. సరే మీరు అంటున్నారు తెలంగాణ ప్రజలే మనం అడుగుదాం. వాళ్ళు 12 నెలలు ఏం చేసిరు? తెలంగాణ రాష్ట్రానికి ఏం ఒక కొత్త తీసుకొచ్చారా? ఒక పథకం తీసుకొచ్చారా? రైతులు బోనస్ రాకపోతే మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇస్తలేడు. మరి వీళ్ళు అధికారంలోకి రావాలంటే కేంద్రం నుంచి తెచ్చి పడేయచ్చు కదా 29,000 కోట్లు. మరి 20,000 కోట్ల బోనస్ బాగున్నారు ఇవ్వచ్చు. అన్ని మేం చేస్తామని రేవంత్ రెడ్డి చెప్తారు, అన్ని మేమే చేస్తామని మీరు చెప్తారు. వాళ్ళు ఎందుకు ఇవ్వాలి? సార్ ఇప్పుడు మేమేమంటాం, వాళ్ళు మేము చేసేది చేస్తున్నామని వాళ్ళు చెప్తారు. సార్ ఎంపీ గెలిపించారు సార్ 8 సీట్లు. వాళ్ళు అంటారు ఎంత కావాలో సార్ 8 సీట్లు ఎంపీని గెలిపించారు కదా, సిగ్గుండాలి కదా. 17 ఎంపీలలో 8 సీట్లు గెలిపించారు కదా. అసౌద్దీన్ ఓవైసీ ఇస్తే సగం గెలిపించారు కదా, 50% గెలిపించారు కదా. మీకు ఏం తక్కువ చేశారు తెలంగాణ ప్రజలు? 8 మంది ఎమ్మెల్యేని గెలిపించారు. మీ మొఖాలకి ఒక ఎమ్మెల్యే దిక్కు లేకుండా 8 ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేని గెలిపించారు. ఎందుకు మీకు సోయి లేదు? సరే ఎమర్జెన్సీ కింద తీసుకురండి, బోనస్కు వడ్లు లేకలు వచ్చినాయి, బోనస్ పైసలు ఇవ్వండి. రైతు బంధు ఒక 5,000 ఇవ్వాలి కదా, 10,000 ఇస్తున్నా అంటారు కదా. మిగిలిన 20,000 కోట్లు మీరు తీసుకొచ్చి ఇవ్వండి కేంద్రం నుంచి. ఇప్పుడు మళ్ళీ మీరే అధికారంలోకి వస్తాం. రుణమాఫీ ఉంది కదా, దేశంలో లక్షల కోట్ల బడ్జెట్ ఉంది కదా, మీరే అధికారంలో ఉన్నారు కదా. మోడీ కదా ప్రజల కోసం చేసేది. తెలంగాణలో మీకు అధికారం కావాలంటారు కదా, వీడు చేయని పనులని చేయండి. మీరు 1,00,000 కోట్లు తీసుకురండి, మీకే వస్తుంది అధికారం. క్రెడిట్ పోతుంది, ఆయనకు పోతుంది. పోతుంది. మేము పిచ్చోళ్ళ పబ్లిక్, మేము లేమా పనికి? ఈ బీజేపీ తెచ్చారని మేమే చెప్తాం. మీ ప్రజలు వాళ్ళకి ఇస్తారు కదా ఓటు. ఇప్పుడు వాళ్ళకి ఇస్తారా మాకిస్తారా? తెలంగాణ తెచ్చినామని ముందర ఉంటాం. తెచ్చిన తెలంగాణని 10 సంవత్సరాలు ఏ విధంగా పథకాలు ఇచ్చినాము, ఒకవైపు ఒక కన్ను సంక్షేమం, ఇంకొక కన్ను అభివృద్ధి. ఏ విధంగా డబ్బులు ఇచ్చినా ప్రజలు చూసిర్రు. మేము చేసింది మేము చెప్పుకుంటాం, కాంగ్రెస్ వాళ్ళు చేసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటారు, బీజేపీ వాళ్ళు చేసింది బీజేపీ వాళ్ళు చెప్పుకుంటారు. ప్రజలు ఎవరికి మ్యాండేట్ ఇస్తే వాళ్ళే ఉంటాం. అందుకోసమే కదా ఇవ్వాలి. అందుకోసం మీ ఆర్టీవీని ఊర్లోకి పంపించండి సార్, ఈ 4 గోడల మధ్యలో కూర్చుని కదా. ఓకే సార్, ఒకటి క్లియర్ గా జీవన్ రెడ్డి గారు 2 అంశాలు అడుగుతా. మీరు పవర్లోకి వస్తామని చెప్తారు, కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తారు. ఎవరు పర్ఫెక్ట్ లీడరు? కేసీఆర్ మీ టాప్ లీడర్, సుప్రీం, ఆయన్నే సీఎం అవుతాడు. ఓకే, హరీష్ రావా, కేటీఆర్ ఇద్దరు ఆ తర్వాత తరంలో ఎవరు పర్ఫెక్ట్? ఎవరు సత్తా ఉంటుందా పార్టీలో? ఇప్పుడు మోడీ అమిత్ షా అంటారా, మోడీ నితిన్ గడ్కరీ అంటారా? మోడీ అంటారు, మోడీ ముఖం మీద పోతారు. ప్రదేశంలో ఎలక్షన్ 3 ఎలక్షన్ అట్లనే పోయారు. ఇక్కడ కేసీఆర్. మేము అంతా చెప్తాం కదా, బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. మై బాస్ ఈజ్ కేసీఆర్. వి లివ్ ఫర్ అవర్ బాస్, వి విల్ డై ఫర్ అవర్ బాస్. మా పార్టీ అంతా 60 లక్షల సైన్యం ఇదే మాట. కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా కేసీఆర్ మాట జమ దాటరు, గీత దాటరు. పొమ్మంటే పోతారు, కూసోమంటే కూర్చుంటారు. యాక్చువల్ గా కేసీఆర్ మౌనంగా ఉన్న రీజన్ ఏంటంటే కేటీఆర్ ని ఎస్టాబ్లిష్ చేయాలి తెలంగాణలో. సైలెన్స్ ఈజ్ వైలెన్స్ సార్. పులి రోజు వేటాడది, నెలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి పెడుతుంది. మా బీఆర్ఎస్ పార్టీలో కారు యొక్క గేర్ ఎప్పుడు మార్చాలో కేసీఆర్ తెలుసు. ఆయన ఎప్పుడు రావాలో ఏం చేయాలో తెలుసు. 50 ఏళ్ళ రాజకీయ జీవితం ఉన్నది. 1985 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో డైరెక్ట్ గా ఉన్నారు. 85 అంటే ఒక 15 ఏళ్ళు, ఇది ఒక 40 ఏళ్ళు అయింది. కేంద్ర మంత్రుల నుంచి పెడితే స్పీకర్ పదవిలో గడ్డి పోచుతో సమానంగా తీసేసి తెలంగాణ తెచ్చిన వ్యక్తి, ఒక పార్టీని 25 సంవత్సరాలు నడిపించి నిలబెట్టిన వ్యక్తి. మాలాంటి మామూలు వ్యక్తులను, ఒక గాదార్ కిషోర్ గాని, ఒక బాలకసుమన్ గాని, ఒక జీవన్ రెడ్డి గాని, ఇట్లాంటి యువకులను ఎమ్మెల్యే చేసినాడు. షమీపూర్ రాజులు అంటే ఎమ్మెల్సీ చేసిన వ్యక్తి. వేలాది మంది. ఇస్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కేసీఆర్. ఇక మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ, లీడర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ ఈజ్ నాట్ ఎ మ్యాన్, ఈజ్ ఎ పవర్. ఆయన 3 ఫేజ్ల కరెంటు. ఇప్పుడు ఆయన 400 kV సబ్ స్టేషన్ ఆయన ముట్టుకుంటే తెలంగాణతో పెట్టుకున్నాడు. కేసీఆర్ ను ముట్టుకున్నాడు. ఎవడు మిగిలలేడు. ఇక రేవంత్ రెడ్డి మిగిలాడు, ఇంకోళ్ళు ఎవరు మిగిలారు? బీజేపీ పార్టీ మిగిలింది రాష్ట్రంలో. కేసీఆర్ బస్సు యాత్ర చేయబోతుడు, కేటీఆర్ తోటేమో పాదయాత్ర చేయించబోతుంది. ఎస్టాబ్లిష్మెంట్ నా తర్వాత నా కొడుకే హరీష్ రావు మాత్రం హరీష్ రావుని చేతులకు సంఖ్యలు వేస్తారు. హరీష్ రావు ఏమంటారు అంటే, కేసీఆర్ ఏది చెప్తే గది నా పార్టీలో. జీవన్ రెడ్డి గిదే అంటే గిదే, కాల్చమంటే కాలుస్తాం, కూల్చమంటే కూలుస్తాం. కేసీఆర్ చెప్తే ఆయన ఎప్పుడు మాకు 25 ఏళ్ళ ఆయనకు నేర్పించింది శాంతి, ఓం శాంతి, శాంతియుతంగా కొట్లాడదాం. రక్త చుక్క లేకుండా తెలంగాణ ఎట్లా తెచ్చినామో మళ్ళా ఏం చిందించకుండానే మళ్ళా మన ప్రభుత్వం రావాలి బిడ్డ అని చెప్తాడు. కానీ ఆయన ఏం చెప్తే జస్ట్ ఆయన ఆదేశిస్తే ఏం చేయమంటే అది చెప్తాడు. కాల్చమంటే కాల్స్తాం, కూర్చుంటే మైనస్ అయితే లేదా జీవన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు బయటకు రాకపోవడం అనేటువంటి ఏదో కొన్ని సందర్భాలు వస్తుండే. తిరగాలి కదా, బయటకు వస్తేనే కదా జనాలు కోరుకుంటారు కదా, కోరుకున్నప్పుడు బయటకు రావచ్చు కదా. మేమంతా తిరుగుతా ఉన్నాం, సార్ మీద ప్రోగ్రామ్ నడుస్తా ఉంది. క్రేజీ కేసీఆర్ కదా, సభ్యత్వం నమోదు రోజు రారు కదండి ఆయన.
అదే ఏదో చెప్పిన ఒక సందర్భంలో రావాలి సార్, కదా. సింహం రోజు వేటాడది. ఉమ్, ప్లీజ్, ఉమ్, సింహం రోజు వేటాడది. ఉమ్. సింహం అట్లా కూర్చుంటది, అక్కడ కూర్చుండి అన్ని అబ్జర్వ్ చేస్తా ఉంది. అంతేనా? నిజంగా మీ స్ట్రాటజీ మీకుందా? లేకుంటే స్ట్రాటజీ ప్లే చేస్తా ఉన్నారా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన? నేను పదే పదే కేసీఆర్ ని బయటికి రా అంటే రాడు, ఆడనే ఉంటాడు. ఆయన చెప్తా వస్తాడా? నేను పిలవకుంటే ఆటోమేటిక్ వస్తాడు, కాబట్టి ఆయన నేను పిలిస్తే రాడు, వినాలి. అక్కడే ఉంటాడు. ఆయన చెప్తే రానికి, ఆయన రమ్మంటే రానికి, పొమ్మంటే పోనికి, ఆయన ఈజ్ నాట్ ఏ మ్యాన్, ఈజ్ ఏ పవర్. ఉమ్. తెలంగాణ తెచ్చిన వ్యక్తి, ఒక శక్తి, తెలంగాణ హీరో. వీళ్ళెవరో డబ్బా మాటలు చెప్పి రమ్మంటే రెచ్చగొడతాడా? ఇంకోటి అవినీతి ఎప్పుడు ఆరోపణలు రానప్పుడు చేస్తా వస్తాడు. అవినీతి ఆరోపణలు చేస్తా ఉన్నారు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం పైన. సీరియస్ అలిగేషన్ చేస్తా ఉన్నారు. ఇటు కేసీఆర్, ఇటు కేటీఆర్, హరీష్ రావు. సో ఈ మధ్య కాలంలో మీ మంత్రులు, ఇప్పుడు మీరు అలిగేషన్ చేస్తా ఉన్నారు. ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? ఆధారాలు ఏమున్నాయి? ఏం అలిగేషన్స్? అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, ఉమ్. అన్ని ఉన్నాయి. మేము చెప్పిన ఏదైనా లేకపోతే మాకు అడగండి. ఇప్పుడు ఈ రోజు చెప్తే ఏం చెప్తారు? ఏం అలిగేషన్స్ ఉన్నాయి మీ చెప్పినా దగ్గర? కదా. ఇన్ని కోట్లు, ఇన్ని వందల సరే, కోట్లు, ఇప్పుడు ఇన్ని వేల కోట్లు. ఇప్పుడు అల్విన్ ఫ్యాక్టరీ ఉంది, ఉమ్. అది టీఎస్ఐఎస్ కింద ఇచ్చిన ఇండస్ట్రియల్ ల్యాండ్. ఉమ్. దానికి హిల్ట్ పాలసీ తీసుకొచ్చింది. 37 ఎకరాలు తీసుకుంటారు, 63 ఎకరాలు ప్రైవేట్ డిస్ప్యూట్ ఉండే, ఉమ్. 100 ఎకరాలు 5 కోట్ల స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేస్తారు. ఉమ్. అది సత్వ వాళ్ళకి డెవలప్మెంట్ ఇస్తారు. దాంట్లో ఎవరు ఉన్నారు? ఉన్నారా? చెప్పిన వీళ్ళ వీళ్ళ 5 మనుషులు నుంచి నయం ఉన్నాడు అని చెప్పిన. ఉమ్. సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఉమ్. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఉన్నాడు, ఉమ్. ఇంకా కొంతమంది బినామీలు ఉన్నారు. మీ దగ్గర ఆధారం లేకపోతే మీ కేసు కూడా అవుతుంది మరి. పెట్టుమను. వరుసగా మీ పార్టీ నాయకులంతా అరే జైలుకు వాస్తవం చెప్తున్నా కదా, కాకపోతే యూపీమన్ కదా. మీ పార్టీ నాయకులంతా జైలుకు పోతున్నారు. రేపు చూస్తావు కదా, నేను ఏమంటారు, రేపు చూస్తావు కదా నువ్వు. ఉమ్. అది అవునా కాదా, నిజమవుతుందా కాదా, నేను దాంట్లో తప్పేమున్నది. ఉమ్. కాకపోతే కాదని చెప్పమను, కొనుక్కోలేదని చెప్పమను, ఉమ్. గిల్ట్ పాలసీలు మారుస్తారేమని చెప్పమను, ఉమ్. డెవలప్మెంట్ ఇయ్యలేమని చెప్పమను, బిల్డింగ్ ఆపేయమని. నేనేమంటలే కదా, ఉన్నది వాస్తవాలు చెప్తున్నా. ప్రజాస్వామ్యంలో ఒక ఓటర్గా రాజ్యాంగబద్ధంగా నాకు హక్కు ఉంది మాట్లాడేది. ఉమ్. వాస్తవాలు మాట్లాడుతున్నా. ఉమ్. అదేవిధంగా లియోరియా రిసార్ట్ అని చెప్పిన 2240 కోట్లు ఒక బ్యాంకులో బాకీ ఉండగా, ఉమ్. అదే బ్యాంకులను వైట్ కలర్ క్రైమ్ చేసి, ముంచి, ఉమ్. మేనేజ్ చేసి, లంచాలు ఇచ్చి 200 కోట్లు, 220 కోట్లకు కొట్టేసిరు. 100 ఎకరాలు ఉమ్. షామీర్పేట ఔటర్ రింగ్ రోడ్ పక్కన. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏం జరగలేదు ఇట్లాంటి అవినీతి? ఇప్పుడు సార్, ఇప్పుడు వాళ్ళు అన్నారు అలిగేషన్ చేసిరు, ఒక్కట నిరూపించబడ్డదా? ఒక్కట నిరూపించబడ్డదా? కేటీఆర్ మీద చేసిరు, ఈ ఫార్మ్ వన్లో ఈ కార్ కేసు అన్నారు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, కాళేశ్వరం అన్నారు. ఎంక్వైరీ నడుస్తుంది. ఒక్కటైనా జరిగిందా? ఎంక్వైరీ నడుస్తుంది. ఎలక్షన్ కూడా లోపలేస్తారు మనకు తెలిసి. వచ్చు నడుస్తుంది. ఏం ఎంక్వైరీ నడుస్తుంది? లేనే లేకపోతే ఉమ్. అవునయ్యా, కాళేశ్వరం ఒక పిల్లర్ కూలింది, కూలితే కట్టావా 30 నెలల్లో? ఉమ్. ఏం బిక్తున్నావు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి? ఉమ్. కోట్లాది ఎకరాలకు నీళ్ళు రావాల్సినవి కిందికి వదిలేస్తున్నావు దమ్ము లేక. మరి నువ్వు రిపేర్ చేయి కదా, కూలిపోయింది, నాణ్యత లేదు, అలిగేషన్ పెట్టినావు, కేసు పెట్టినావు కదా, ఉమ్. ఎంక్వైరీకి పిలిచినావు కదా, సిట్ వేసినావు కదా, అది అయిపోయింది కదా, కూలిపోయింది, కట్టు కదా. ఆంధ్రాకు నీళ్లు వదలకు కదా, తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇయ్యి కదా, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించి కదా. చట్టం తన పని తాను చేసుకోపోతుంది. దాన్ని తప్పు చేస్తే మేము రెడీ ఉన్నాం కదా ఉమ్. ఎదుర్కోవడానికి. ఉమ్. కోర్టులు ఉన్నాయి కదా, న్యాయస్థానాలు ఉన్నాయి కదా, మీరు సిట్ రిపోర్ట్ ఇచ్చిరు కదా, మీరు సిబిఐకి ఇచ్చిరు కదా, ఉమ్. వాడేంపి కూడా పిక్కుంటారు కదా. ఉమ్. నువ్వెందుకు దానికి? నువ్వు వేయాల్సింది చెప్పు. నువ్వు చేస్తున్న అవినీతి కాదా? కాంగ్రెస్ పార్టీ కాదా? ఎక్కడికక్కడ తోడేలాగా దోసుకుంటారు సార్. 15 మంది మంత్రులు ఎక్కడోడక్కడ ఒకడు. ఇగో సార్, పంచభూతాలను దోసుకుంటారు సార్ తెలంగాణలో. మధుగారు పంచభూతాలు. వాడు ఇసుకేం దోసుకుంటాడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, రెవెన్యూ భూములన్నీ దోసుకుంటాడు. సీతక్కు ఉన్నది పాపం, అక్క అలిగేషన్స్ వస్తా ఉన్నాయి. రాష్ట్రం అంతా ఎక్కడ పడితే అక్కడ ఇసుకే దోసుకుంటారు, మొరం దోసుకుంటారు. దానికి లేనే లేదు కదా, ఎంత దోసుకోవాలి అంత దోసుకుంటారు. ఈ లిటిగేషన్ ప్రాపర్టీలు ఏడుంటే ఆడ మాకు ఇచ్చేయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీ అయితే ఇద్దరి మధ్యలో పంచాయతీ పెట్టుడు, గుంజుకున్నాడు, కట్టుకున్నాడు. 500 ఎకరాల కన్స్ట్రక్షన్ నడుతుంది ఆయన, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. నేను రెవెన్యూ మంత్రి, ముఖ్యమంత్రి, వాళ్ళు 7 అన్నదమ్ములు, ఆ 5 మించిన నయం గాడు. ఊకే నయం రంజిత్ రెడ్డి నయం మించిన 5 అంటే 5 గాడయా, 5 ఉన్నాడు. నయం మించిన 5 నయం మించిన 5 నయం అని ఉండే కదా, చనిపోయింది, ఎన్కౌంటర్ అయింది కదా. ఆ గసుంటి వ్యక్తులు ఉన్నారు ఆయన పక్కన. సరౌండింగ్ ఎవరు ఉన్నారంటే అంత దొంగల మూట నాయకులు, దొంగలకు ఫాదర్ ఆఫ్ ద లయర్స్ వాళ్ళే పెట్టుకున్నాడు. మేమేమంటున్నాం అంటే, మరి నువ్వు ప్రజాపాలన ఇస్తాను ఇయ్యు, 420 హామీలు అమలు చేయు, ఇంకా పెండింగ్ ఉన్న 29,000 కోట్లు రైతు బంధు ఇయ్యు, 20,000 కోట్ల రైతు రుణమాఫీ ఇయ్యు, 20,000 కోట్ల బోనస్ ఇయ్యు, రైతులకు ఏమవలసినవి మా అక్క చెల్లెలకు తులం బంగారం ఇయ్యు, మా చెల్లెలకు స్కూటీలు ఇయ్యు, నిరుద్యోగులకు 2,500 ఇయ్యు, నిరుద్యోగ భృతి ఇయ్యు, పెద్దమ్మకు 4,000 ఇస్తాను, పింఛన్ ఇయ్యు. యూరియా యాప్ ఎందుక? షాపులో లేని యూరియా యాప్లలో ఎట్లా వస్తుంది?
యూరియా యాప్ ఎందుకయ్యా డైరెక్ట్ పడేయి 2 సంచులు తక్కువ ఉంటాయా తక్కువ ఉన్నాయని చెప్పి 10 సంచులు బదులు 8 సంచులు ఉన్నాయి పంచుకోండి అయ్యా అడ్జస్ట్ చేసుకోండి అయ్యా సరే ఈయన ఇత్తలేడు వీళ్ళేం బిక్తురు బీజేపీ వాళ్ళు. ఓవరాల్గా కంక్లూజన్కి వచ్చే ముందు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను జీవన్ రెడ్డి ఎట్లా కంక్లూడ్ చేస్తాడు, అసలు ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఎట్లున్నాయి? సార్ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి పాలన చూస్తూ ఉన్నారు. కేసీఆర్ వచ్చినప్పుడు ఏమేమి వచ్చినాయి? టింగ్ 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 అని రైతు బంధు వచ్చింది, రైతు రుణమాఫీ వచ్చింది, చనిపోయిన రైతులకు 5 లక్షల రైతు బీమా వచ్చింది, రైతు భరోసా వచ్చింది, 7,772 కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రతి ఇంటికోయి ప్రతి గల్లీకోయి ప్రతి తోటకాడికోయి వడ్లు కొను 1,46,672 కిలోమీటర్లు ఈ ప్రపంచాన్ని 3 సార్లు చుట్టే విధంగా పైపులైనేసి మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇచ్చిన దేశంలోనే నంబర్ 1 వరి ఉత్పత్తి అయింది, జీడిపిలో నంబర్ 1 అయినాం, ఐటీ రంగంలో కేటీఆర్ గారు నంబర్ 1 అయినారు, 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం, ఐటీ ఎక్స్పోర్ట్స్. మీరేం చేసారు కదా ఇప్పుడు ఉన్న రాజకీయాలను ఎట్లా ఇంకేం చేస్తారు? ఫెయిల్ అయ్యారు వాళ్ళు, మేము పాస్ అయినాం. అర్థమైందా? వాళ్ళలాగా మేము ఫెయిల్ కాలేదు. మేము ఏది చెప్పినా చెప్పి ఏది కూడా చెప్పని హామీలన్నీ నెరవేర్చినాం. కాబట్టి నేనేమంటున్నా, ప్రజలు డిసైడ్ అయ్యారు. పాలకు పాలు నీళ్లకు నీళ్లు తెలుసు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గుర్రం గారికి తేడా తెలిసింది సార్. కేసీఆర్ ఉన్నప్పుడు ఏమన్నా మోచేతులకు బెల్లం పెడితే మొగులకు ముఖం పెట్టి చూసారు. తెలంగాణలో పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం. పెడతారట అని మొగులకు ముఖం పెట్టి చూసారు. 3 ఏళ్ళు అయింది, ఏమీ రావట్లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే బీఆర్ఎస్ ఆనవాళ్ళు జరిపేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు చనిపేస్తా అన్నాడు. కొన్ని చేంజ్ చేసిండు. ఆయన స్టైల్ మార్కులు ఆయన మార్కులో పోతా ఉన్నారు. రేపు మీరు అధికారంలోకి వస్తామని కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తారు. మీరు వస్తే ఏం చేస్తారు? ఫస్ట్ ప్రాధాన్యత ఏంటి? ఏమేం చేస్తారు? చరిత్ర చెరిపేస్తే చెరగదు సార్. ఈ రాష్ట్రంలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా దిగితే నీళ్లు ఇచ్చింది ఎవరు అంటే కేసీఆర్. వరల్డ్ సింగిల్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని గూగుల్లో కొట్టి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్. రైతు బంధు రైతులకు ఈ దేశంలో ఇచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్. కళ్యాణ్ లక్ష్మి ఇచ్చి పేద బిడ్డలకు పెళ్లి చేసిన వ్యక్తి ఎవరు సీఎం ఈ దేశంలో అంటే కేసీఆర్. చెరువులకు మిషన్ కాకతీయ ద్వారా 45,000 చెరువుల పూడిక తీసింది ఎవరంటే కేసీఆర్. ప్రతి గ్రామంలో 12,792 గ్రామాల్లో శ్మశాన వాటికలు వైకుంఠ ధామాలు కట్టింది ఎవరంటే కేసీఆర్. ద్వారా 72 కోట్ల చెట్లు పెట్టిందంటే 272 కోట్ల చెట్లు పెట్టింది ఎవరంటే కేసీఆర్. హరితహారాన్ని సృష్టించింది ఎవరంటే కేసీఆర్. చల్లదనాన్ని పెంచింది ఎవరంటే కేసీఆర్. ప్రతి మండల హెడ్ క్వార్టర్ నుంచి జిల్లా నెక్స్ట్ మీరు వస్తే ఏం చేస్తారు? మీ ప్రాధాన్యత ఏంది? నెక్స్ట్ టైం వస్తే థర్డ్ టైం వస్తా ఉంటారు, ఏం చేస్తారు? సార్ మేము ఏం చేయాలో ఆల్రెడీ కేసీఆర్ గారు స్కెచ్ చేస్తూ ఉంటారు. ఆయన ఒకటే సింగిల్ పాయింట్ ఎజెండా. ఏది వచ్చినా తెలంగాణ ప్రజలందరికీ పంచాలి, సంపద పెంచాలి, పేదలకు పంచాలి, ఏ విధంగా లాభం చేయాలి, మనం ఇంకేమేం చేసుకోవాలి. మిషన్ వైర్ తెచ్చినాం, మిషన్ కాకతీయ తెచ్చినాం, మిషన్ కాళేశ్వరంకి నీళ్ళు ఇచ్చినాం, లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చినాం, 40,000 చెరువులు పూడిక తెచ్చినాం. ఇప్పుడు ఇంకేం చేయాలి? వైద్య రంగంలో ఏం చేయాలి? విద్యలో కూడా చేసినాం. 100 పడకల ఆసుపత్రి ప్రతి నియోజకవర్గానికి ఇచ్చాం సార్. 40 సంవత్సరాల్లో ఫైర్ ఇంజన్లు సార్ ఒక్క నియోజకవర్గానికి లేకుండే. ప్రతి నియోజకవర్గానికి ఒక ఫైర్ ఇంజన్, 130 ఫైర్ ఇంజన్లు ఇచ్చింది సార్. ఇప్పటికి ఏం ఫైర్ పాలసీ ఉంది? అగ్రికల్చర్ పాలసీ ఏముంది వాళ్ళ దగ్గర? వాటర్ పాలసీ ఏముంది? డ్రైనేజ్ పాలసీ ఏముంది? చెప్పండి. 3 ఏళ్ళు అయింది ప్రభుత్వం వచ్చి. ఈ పాలసీ ఇట్లా వేస్తామని చెప్పి ఎవడు అడిగిందా? హైడ్రా బొంగుల హైడ్రాతో ఎంతమందికి లాభం అవుతుందా? ఏమవుతుందా? 50 ఏళ్ళు బతకలేము. హైడ్రా లేకపోతే బొంగాడు వచ్చి వాసన వస్తుంది, ఇది వస్తుంది. మరి 50 ఏళ్ళు బతికినాం కదా, చరిత్ర కదా. 50 ఏళ్ళు 200 ఏళ్ళ చరిత్ర కదా మూసీ నదిది. ఆ పుల్లేని వాసన కొత్తగా ఏందే? ఆ వాసనలే ఉన్నాం, వాసనలే బతికినాం. మారిస్తే మంచి పేదలే కూలగొట్టకాయ. పేదల కన్నీరు మంచిది కాదు. రైతు ఏడ్చిన రాజ్యం మంచిగా ఉండదు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగున్నది. ఎన్నికలు రాగానే బీజేపీ కాంగ్రెస్ మేము అందరం చెప్తాం, కేసీఆర్ కూడా చెప్తున్నాయి. ఆ రైతులను ఆదుకునే రైతులను రాజుగా చేసింది కేసీఆర్. వ్యవసాయాన్ని పండగ చేస్తే కేసీఆర్ వ్యవసాయాన్ని దండగగా మార్చిండు. వీళ్ళు ఏడుస్తా ఉన్నారు. రైతులకు అమాలీలకు సంచులకు కొనుగోలు లేవు, కొనుగోలుకు సన్నబిలు యూరియా లేదు, కరెంటు లేదు. 24 గంటల కరెంట్ అయితే 3 గంటలు కావాలండు. ఇవాళ 6 గంటలు ఇస్తున్నాం. మరి 24 గంటల కరెంట్ 10 ఏళ్ళు ఎట్లు ఇచ్చినా నువ్వు ఎట్లు ఇవ్వలేకపోతున్నావు. ఇంకా ఏం మిగిలిపోయినా చేస్తాడు కేసీఆర్. కొన్ని సంఘటనలు మిగిలిపోయినాయి. వైద్య రంగంలో ఇంక కొన్ని మార్పులు కావాలి, డ్రైనేజ్ సిస్టంలో మార్పులు కావాలి, ఉద్యోగుల విషయంలో మార్పులు రావాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి. వాటన్ని మీద సార్ ఆయన ఒక ఎన్సైక్లోపీడియా సార్. కేసీఆర్ ఈజ్ ఆయన ఎన్సైక్లోపీడియా. ఆయన అక్కడ ఉట్టి కూర్చోడు. 18 గంటలు ఆయన ధ్యాస, ఆయన యాస, ఆయన పంటే, ఆయన తింటే, ఆయన కూర్చుంటే, ఆయన నడిస్తే ఆయన మైండ్లో తిరిగేది తెలంగాణ తెలంగాణ నా తెలంగాణ నా తెలంగాణ. ఆయన గుండెల్లో. వీళ్ళకి ఏముంటుంది? ఈయన 2007లో ఆర్ఎస్ఎస్ ఎల్కేజీ ఆర్ఎస్ఎస్
ఏబీవీపీలో స్కూలు, 10th క్లాస్ వరకు టీడీపీ, ఇంటర్మీడియట్ కాంగ్రెస్. ఇప్పుడు మళ్ళా రేపు రేవంత్ రెడ్డి 7 పార్టీలు ఊసరి వెళ్ళి రంగులు మార్చినట్టు మారుస్తుండు. ఆయనకి ఏం కన్సెంట్ ఉంటుందా? ఆంధ్రబాబుల కన్సైగల్లో పనిచేస్తూ ఉన్నాడు. ఆయన గురువు చంద్రబాబు. బడే భాయ్ మాషా అల్లా, చోటే భాయ్ సుబాన్ అల్లా మోడీ. బడే భాయ్ మాషా అల్లా, చోటే భాయ్ సుబాన్ అల్లా. ఆయనకి ఏముంటదే బాధ? ఆయన మన్మడు, ఫుట్బాల్, మెస్సీ, అందాల పోటీలు, సినిమాలు, అరుంధతి సినిమా, హోమ్ థియేటర్, ప్రజాపాలన గాలికి వదిలేసిండు. ఫ్యామిలీ మంచి హాలిడే మూడ్ లో ఉన్నారు. హనీమూన్ తిరుగుతారు, సినిమాలు చూసుకుంటా, షికార్లు కొట్టుకుంటా, ఫారెన్ పోకుండా, అందాల పోటీలు తెచ్చుకొని కన్నుల విందు చేసుకుంటాం. మెస్సీని తీసుకొచ్చి, ఆయన ఫుట్బాల్ ఆటగాడు కదా. రేవంత్ రెడ్డి అపోలో దగ్గర ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తుండే. ఆయన కోరిక తీసుకున్నాడు 50 కోట్లు పెట్టి. అలా మనమని కూడా ఆడిపించిండు, అది 100 కోట్ల కోరిక. బిల్డింగ్ ఆడలేదు. ఈ ముఖ్యమంత్రిని కలవాలంటే ఆయనకు అడ్డానే లేదు. చెప్పు, నువ్వు ఒక పెద్ద జర్నలిస్ట్ కదా, ఆర్టీవీలో రోజు పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు ఇస్తావు కదా, నేను ముఖ్యమంత్రిని కలవాలి, ఎడగలవాలి? ప్రగతి భవన్ ప్రజాపాలన చేసినాను కదా, సీతక్క ఒక దాంట్లో ఉంచిండు, బట్టి విక్రమార్కు ఒక్కరా ఉంచిండు. సెక్రటరియట్ అయితే వాస్తు మంచిదని పోతాను లేడు. కమాండ్ కంట్రోల్లో కూర్చుంటుడు, అత్తుడు పోతుండు. జూబ్లీస్ బంగ్లాలో వ్యాపారాలు చేస్తుండు. కొత్తగా మరిచెన్నారెడ్డి దగ్గర కట్టిండు. ఒక సీఎంకు విను 8 అడ్డాలు ఉంటాయి, ఆడ కూర్చుంటాడు, ఎట్లా తెరాలా? ఈ కెమెరామెన్ పోవాలంటే ఏ ఇంటికి పోవాలి? ఈయన కెమెరామెన్ ఆర్టీవీలు ఇంటి పక్కకే నడుచుకుంటా ఇంటికి పోవన్నా, మరి చెన్నారెడ్డి దగ్గరకు పోవన్నా, కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గరకు పోవన్నా, సెక్రటరియట్ దగ్గరకు పోవన్నా, కొత్తగడ్డ రాహుల్ గాంధీ కోసం పెళ్లి కాలేదు, ఆయనకు గెస్ట్ హౌస్ కట్టించాడు ఎంజాయ్ చేయడానికి మర చెన్నారెడ్డి దాంట్లో. రాహుల్ గాంధీ వస్తే అన్ని అఫీషియల్. రేపు చూస్తావు కదా తెలంగాణకు రాహుల్ గాంధీ వస్తే ఆడమంటాడు, చూస్తావు కదా. రాహుల్ గాంధీ కోసం గెస్ట్ హౌస్ ఏడికి పోవాలా? ఒక సామాన్య ప్రజలు ఆయన ఓట్లేసి గెలిపించిన వాళ్ళు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హిట్లర్ రెడ్డిని కలవాలంటే ఎక్కడికి పోవాలో చెప్పు. నువ్వు చెప్పు, నాకు ఒక జర్నలిస్ట్ నువ్వు చెప్పు, గీడికో కలుస్తాడని చెప్పు. ఇంటికి పోవచ్చు. అట్లున్నది కదా, 9 నుంచి 5 గంటలకు జీతగాడివి నువ్వు. ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి జీతం తీసుకున్నటువంటి జీతగాడివి. నీ అయ్య సొత్తు కాదు. ప్రజలు ఓట్లేసి గెలిపించి కూర్చుని నేను 9 గంటల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆడుంటాడో చెప్పు. నువ్వు మమ్మల్ని అన్నావు కదా, నువ్వు ప్రగతి భవన్ అన్నావు కదా. ప్రగతి భవన్ నుండి పాలన చేసినాం, అక్కడే ఆఫీస్ ఉండే మాకు, ఆడలేకపోతే సెక్రటరియట్లు ఉండే. ప్రతినిత్యం బదనం చేసినావు. నువ్వేడుంటున్నావు, ఏం బిగుతున్నావు, నువ్వేం చెప్తున్నావా? నువ్వు అదే చెప్తున్నావు కదా. నీ ఆఫీస్ అడ్రస్ ఎక్కడ అంటున్నాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి కలవాలా? ఎక్కడ కలవాలా? అడ్రస్ ఉందా? అడ్డా ఉందా? అడ్డా లేని ముఖ్యమంత్రి. అడ్డా కూలీలన్న ఏడ దొరుకుతాడు? రోడ్ నెంబర్ 12 ఖమ్మం దగ్గర దొరుకుతారంటారు, లకిడి కప్పులో చౌరస్తాలో దొరుకుతారంటారు. నీ అడ్రస్ ఎక్కడ? అడ్రస్ లేనోడు నువ్వు ప్రజలకు పాలన ఏం అందిస్తావు? ఏం రైతు బంధు ఇస్తావు? ఏం నిరుద్యోగం ఇస్తావు? ఏమి ఇస్తావు? 7,000 కోట్ల బీమా బాకీ ఉన్నది చనిపోయిన రైతులకు. హైడ్రా ఇల్లు కూలగొట్టాం, రోడ్డు మీద వండబెట్టాం. కేసీఆర్ గారు హైడ్రా పక్కకు ఇల్లీగల్ భూములు ఉంటే జీవో 51 తీసుకొచ్చి వాళ్ళ పేర్ల మీద 2,50,000 పట్టా పుస్తకాలు ఇచ్చిందయ్యా. ఆ పట్టా పుస్తకాలు నువ్వు పలగొట్టి పోరాగాను చదువుకుంటాంటే గుంజుకొత్తున్నావు. పేపర్ తీసుకుంటాం, పుస్తకాలు తీసుకుంటే కూడా తీసుకొచ్చి కూలగొడుతూ రంగనాథం తీసుకొచ్చి. ఇది ఏం రాజ్యము? ఇది ఇందిరమ్మ రాజ్యమా? ఇందిరమ్మ ఎమర్జెన్సీయా? ఇది హిట్లర్ పాలన. నువ్వే హిట్లర్ రెడ్డి అన్నావు, నువ్వే గుంపు మేస్త్రి. ఏం గుంపు మేస్త్రి? దేని గుంపు మేస్త్రే? చిల్లర మాటలు మాట్లాడు, పని చేసుకోను. ప్రతిపక్షం 100 అంటాడు, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పు. అధికారులకు రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వమంటే నన్ను అన్న అంటారు. అన్న అంటే కార్పొరేట్ అధికారు ఆర్టీసీ అధికారులరయ్యా. సారుగా అన్న ఏమనం, ముఖ్యమంత్రి గారు అయ్యా నీ కాళ్ళు మొత్తం దండం పెడతాము, నువ్వు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆర్టీసీ కార్మికులు 1,400 కోట్లు రావాలి. వాళ్ళకి ఇయ్యు. 40 ఏళ్ళు, 35 ఏళ్ళు, 50 ఏళ్ళు పని చేసుకొని పిల్లల పెళ్లిళ్ళు చేసుకోవాలంటే పెళ్లిల పైసలు మెంగి కూర్చున్నారు. ఆర్టీసీ 1,400 కోట్లు. హైకోర్టు ఆర్డర్ వేసి వచ్చింది, అవి పైసలు ఇయ్యాడు. రైతులకు రైతు బంధు ఇయ్యాడు, ఆడోళ్ళకు స్కూటీలు ఇయ్యాడు, బంగారం ఇత్తను బంగారం ఇయ్యాడు, ఏమి ఇయ్యాడు. ఏమైనా మాట్లాడితే తిట్టుడు. ఏంటంటే కేసీఆర్ తిట్టకపోతే నిద్ర రాదు. కేసీఆర్ తిట్టినప్పుడల్లా 10 లక్షల ఓట్లు వీక్తాయి. కేసీఆర్ తిట్టినప్పుడల్లా 10 లక్షల ఓట్లు వీక్తాయి. లాస్ట్ కతే 0. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి రాష్ట్రంలో డిపాజిట్ రాదు, రాసి పెట్టుకో. డిపాజిట్ ఇట్లనే మాట్లాడి ఇక కేసీఆర్ తిట్టకపోతే ఆడని ఒక 5-10 వస్తాయచ్చు. కేసీఆర్ తిట్టిండా? ఆయన శాశ్వతంగా మోడీకి మాట ఇచ్చేసిన కమిట్మెంట్. సువేంద్ర అధికారి నేనే సార్, ఎనీ టైం 30 మందిని తీసుకొని వస్తా, మీకు ఎమ్మెల్యే అభ్యర్థులే లేరు. ఢిల్లీకి 79 సార్లు పోయిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఒక్కని యూపీఐ దేశంలో
ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అత్యధిక సార్లు ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే కదా. 79 సార్లు పోయిన ఢిల్లీ పోయిన చెప్పి 79 69 సార్లు మోడీ కాళ్ళు పట్టుకున్నాడు. బడే భాయ్ మాషాల్లా, చోటే భాయ్ సుబనల్లా. సరే మోడీతో నువ్వు కాళ్ళు పట్టుకోలేవు అనుకో. మొన్న మేర సాత్ ఆజావా అన్నాడు, నువ్వు రిప్లై ఏమి ఇవ్వాలా? నీతో నేను ఎందుకు వస్తానే? మా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఈ దేశాన్ని పాలించిందే కాంగ్రెస్ పార్టీ. మా రాహుల్ గాంధీ తాత ముత్తాతల నుంచి ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. మా పార్టీ చాలా స్ట్రాంగ్, నియమబడి ఎందుకు వస్తా అని ఖండించాలి కదా, పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. వాళ్ళ పిఆర్ ఇచ్చిండా? తూ ఆజావా మేర సాత్ లాఫింగ్ బాయ్ నవ్వుతుండు. పోవాలా? నేను ఆర్ఎస్ఎస్ సార్, నేను ఏబీపీ సార్, నన్ను ఓటుకు కేసులు ఏమనకండి సార్. మీరు చెప్పినప్పుడు అది చెప్తా నేను. మీరు చెప్పినప్పుడు పార్టీ పెట్టి సువేంద్ర అధికారి నేనే అవుతా. నేను వీని పేర్లు ఎందుకు సార్? నేనే వస్తా 30 మంది తీసుకొని కాంగ్రెస్ ని రాష్ట్రంలో శాశ్వతంగా బుంద పెడతా. కమిట్మెంట్ ఇచ్చి లేకపోతే ఓటుకు కేసులో ఈ సీఎం బెయిల్ మీద ఉన్నాడు కదా. అవర్ సీఎం ఈజ్ ఆన్ బెయిల్ కదా. కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఇట్సెల్ఫ్ ఆన్ బెయిల్. రాహుల్ గాంధీ బెయిల్ మీద ఉన్నాడు, సోనియా గాంధీ బెయిల్ మీద ఉంది, డికే శివకుమార్ బెయిల్ మీద ఉన్నాడు, కేరళ ముఖ్యమంత్రి బెయిల్ మీద ఉన్నాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు, అందరు బెయిల్ మీద ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షర్మిల బెయిల్ మీద ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇట్ సెల్ఫ్ ఆన్ బెయిల్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ జస్ట్ కాంగ్రెస్ పార్టీ, అది స్కామ్ల పార్టీ. అందుకోసం చెప్తున్నా, భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్, ఇప్పుడు వీళ్ళ స్కామ్లు. రేవంత్ రెడ్డి 7 బ్రదర్స్, హైడ్రా ఒక డిపార్ట్మెంట్, పొంగులేటికి రెవెన్యూ, ఫైమ్కు సెటిల్మెంట్లు, పెట్టుబడిదారులు. మీరు ఫైమ్ టచ్ చేసిరా? ఫోన్ లో అపాయింట్మెంట్ కలుస్తా అన్నారా? ఏదో మెసేజ్ చూపించిండు, మీడియా ముందుకు వచ్చిండు. ఇప్పుడు చాలా మంది చిల్లరగా మాట్లాడతారు. నేను చెప్తాను, నువ్వు నా ఉన్నది ఇప్పుడు నాకు ఫోన్ చేస్తావు, నీ ఫోన్ లో ఫీడ్ చేసుకోను, జీవన్ రెడ్డి అని ఫీడ్ చేయను, 5 అని ఫీడ్ చేయి. నువ్వు నాకు ఫోన్ చేస్తావు, ఏమని వస్తుంది? ఏది ఫీడ్ చేస్తే అది వస్తుంది. ఏ నెంబర్, నువ్వు ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినావు కదా, 10 ఏళ్ళు నేను అధికారంలో ఉన్నా, నేను 15 ఏళ్ళు ఉద్యమ పార్టీలు చేసిన, 25 ఏళ్లలో కేసీఆర్కి అత్యంత నమ్మిన బంటుగా పనిచేసిన, రక్తం చెమట పెట్టి పనిచేసిన. నేను చేస్తే ఇప్పుడు చెయ్యి ఏమనొస్తా చెప్పు, నువ్వు ఫీడ్ చేసుకో, నేను ఫోన్ చేస్తాను, నీకు ఏమనొస్తుంది? ఏది ఫీడ్ చేస్తే అది వస్తుంది. మరి నువ్వు 9 మంది ఫీడ్ చేసుకుంటే 9 వస్తుంది, 5 మంది ఫీడ్ చేసుకుంటే 5 మంది వస్తుంది. నాకు వేసినంటే నీదే ప్రభుత్వం లిస్టు తీసుకురా, కాల్ లిస్టు మాట్లాడినాను కదా. నువ్వు ఒక అమ్మాయి కుడితే తీసుకురా, మరి లిస్టు కాల్ లిస్టు తీసుకురా, ఎయిర్టెల్ తీసుకొచ్చి పెట్టు, మన కాల్ లిస్టు తీసుకురా, మన వాట్సాప్ లిస్టు తీసుకురామా. ఫోన్ చేసినా కదా, మాట్లాడింది కదా, నీదే ప్రభుత్వం కదా, నీదే ఇంటెలిజెన్స్ కదా, నాది ఎయిర్టెల్ ఫోన్ కదా, ఎయిర్టెల్ కాల్ లిస్టు తీసుకురామా. నీతో మాట్లాడింది ఎన్ని గంటలు మాట్లాడినా, ఎన్నిసార్లు చేసినా, ఏం చేసినా. రాజకీయాల్లో ఇట్లాంటి అబద్ధాలు ఆడు. ఎందుకు నువ్వు అబద్ధాలు? నువ్వు దొంగతనం చేస్తున్నావు, వదులుతామా? నువ్వు ఏం పిక్కుంటావు, ఏం చేస్తావు? కేసులు పెట్టించినావు, నా భూముల మీదకి వచ్చినావు, నా మాల్సి చేసినావు, ఎన్నో చేసినావు. నేనేమన్నా కోర్టును నమ్ముకున్నాం, కోర్టు ప్రకారం ఆర్డర్ పోయి మేము ఉన్నది చెప్తున్నాం. నువ్వు ఆయన కాదు, ఆయన అంటలేము. 7 అన్నదమ్ములు అంటున్నాం, మంత్రులు 15 మందిని అంటున్నాం, కాంగ్రెస్ నాయకులు అంటున్నాం, రేషన్ కార్డులు అమ్ముకున్నట్టు అంటున్నాం, ఇందిరమ్మ ఇల్లుకు ₹1,00,000 తీసుకుంటారు అంటున్నాం. అన్ని తీస్తాం, పింక్ బుక్ లో ఎక్కిస్తాం, వచ్చిన తర్వాత చక్రవాడితో తీస్తాం. నువ్వు వాడు వీడు ఒక పిచ్చగుర్ల పేర్లు వద్దు మనకి, సారీ వాడు అట్లా వచ్చేస్తుంది కోపంలో. అంటే ఇంత ఘోరంగా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ పంచభూతాలను దోసుకుంటారు. మధు తెచ్చిన తెలంగాణని కొక్కీసల్లాగా గద్దల్లాగా మీద వాడి చర్యలు తీసుకుంటామంటారు. మీరు వచ్చిన తర్వాత చూద్దాం, మీరు అధికారంలోకి వస్తారా, తీసుకుంటారా వాళ్ళ మీద, లేకుంటే హరిచంద్ర రామన్ చెప్తే కూడా వినాం. ఆ విషయంలో పింక్ బుక్ లో ఎక్కినోడి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అందరి ఉన్నాయి, ఇవన్నీ వాపస్ తీసుకుంటాం. ఫ్యూచర్ సీట్ కూడా రద్దు చేస్తాం అని చెప్పిండు కదా కేటీఆర్, బరాబర్ రద్దు చేస్తాం. ఆనే పోయి కూర్చుంటాం ఫ్యూచర్ సీట్ లో. బ్యాన్. పోలీస్ ఆఫీసర్ కొంతమంది చాలా ఎక్స్ట్రా ఎత్తులు, కాంగ్రెస్ కండలు. ఇప్పుడు నాగరాజు ఉన్నాడు కదా ఎస్పీ వరంగల్ వర్ధన్నపేట, మన అరుణ్ రమేష్ దగ్గర గెలిచిన ఆయన పోలీస్ ఆఫీసర్, ఆయన లెక్క కాంగ్రెస్ కండ కప్పుకొని మాట్లాడుతూ వేరే రాష్ట్రంలో ఎంపీలు పోటీ చేయడానికి, వాళ్ళ భార్యల్ని ఎంపీ పోటీ చేయడానికి, కేంద్ర మంత్రులు కావాలని బీజేపీలకు పనిచేసుడు, రాష్ట్ర మంత్రులు కావాలని రాష్ట్రంలో పనిచేసుడు, సీఎం అడ్వైజర్ కావాలని కొంతమంది పోలీస్ ఆఫీసర్. సప్త సముద్రంలో బయట ఉంటే కూడా గల్లా పట్టి గుంజుకొస్తాం. పెట్టి 40 కేసులు పెట్టి 40లో 41 కేసు అవుతుంది. యూ డోంట్ కేర్. తెలంగాణ కోసం మేము చేస్తాం. మాకు కొత్త కాదు మధు. కేసులు, లాఠీలు, దెబ్బలు, ధర్నాలు, రస్తారోకోలు, ఇబ్బంది పెట్టుడు, మా భూములు గుంజుకునుడు, మా ఇండ్ల మీదకి వచ్చుడు, మా ఇండ్ల మీద మాకు కొత్త కాదు. ఇవన్నీ చూసి వచ్చినాం, స్ట్రాంగ్ అయిపోయినాం. చాలా 25 ఏళ్ళు కదా, 25 ఏళ్ళ చరిత్ర కదా.
కేసీఆర్ పింక్ స్క్వాడ్స్ కదా, వీఆర్ ద సోల్జర్స్ కదా, కేసీఆర్ సైనికులం కదా అన్నిటికంటే ఎక్క. మాకు 25 ఏళ్ళ తరిపీది పొందినాం, శిక్షణ పొందినాం మేము. అందుకోసం ఇప్పటికి కూడా ఏం మాట్లాడతలేము. మార్చుకోండి పద్ధతి అంటున్నాం, పింక్ బుక్కుల్లో ఎక్కకండి అంటున్నాం, ప్రజల మన్ననను పొందండి అంటున్నాం, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోండి అంటున్నాం. మేము మంచి చెప్తున్నాం మీకు. ఓకే, ఫైనల్గా కంక్లూడ్గా అయ్యే ముందు జీవన్ రెడ్డి గారు, చాలా లెంది వచ్చింది, చాలా అంశాలు మాట్లాడినాం, చాలా అంశాలు చెప్పారు. నిజామాబాద్ నుంచి రాష్ట్ర రాజకీయాల వరకు, కేసీఆర్ నుంచి మోదీ వరకు అన్ని విషయాలు మాట్లాడారు, జాతీయ రాజకీయాల వరకు మాట్లాడారు. మీరు జనరల్గా మీరు చిన్న ర్యాపిడ్ ఫైర్ లాగా ఒక చిన్న కేసీఆర్ని ఒక వర్డ్లో ఏం చెప్తారు? కేసీఆర్ అంటే కేసీఆర్ దేవుడు లాంటి వాడు తెలంగాణకి. రేవంత్ రెడ్డి రాక్షసుడు, రాక్షసుల రాజ్యం హిట్లర్ అని ఆయన్నే చెప్పిండు కదా. రేవంత్ రెడ్డి ఇస్ హిట్లర్. కేటీఆర్ ఇస్ మై గాడ్ ఫాదర్. హరీష్ రావు ట్రబుల్ షూటర్. కవిత మా పార్టీలో లేదు కదా ఇప్పుడు. వర్డ్ ఆన్సర్ అదేనా? అంతే కదా, మా పార్టీలో లేదంటే. నిజామాబాద్ జిల్లా ధర్మపురి అరవింద్ ఒక సైకో, ఫాల్స్ అండ్ ఫ్రాడ్ అండ్ ఫేక్ ఎంపీ. ఆయన ఏం మాట్లాడుతారు ఆయనకి అసలు. ఆయన బండి సంజయ్ ఎందుకు వాళ్ళు ఏమన్నా స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు, ఆ దేశానికి తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు, వాళ్ళ గురించి అడుగుతున్నాం. మొదట అడిగిన ముగ్గురు అంటే ఒక పర్ఫెక్ట్ ఉంది. బండి సంజయ్ కూడా ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకి అర్థం కాదు. ఆయనే మాట్లాడేది కిషన్ రెడ్డికి అర్థం కాదు, కిషన్ రెడ్డి మాట్లాడేది ఈయనకి అర్థం కాదు. రాహుల్ గాంధీ దేశం కోసం ధర్మం కోసం అని ఈ రాష్ట్రాన్ని చెడగొడుతున్న చీడపురు రాహుల్ గాంధీ. బండి సంజయ్. రాహుల్ గాంధీ ఆయన జీవిత కళ నెరవేరది, ఆయన ఈ దేశానికి ప్రధాని కాడు. మోడీకి ఈజీ కదా. ఇక రాహుల్ గాంధీ ఉన్న రోజులు ఆయనకు కేంద్రంలో పోటీ లేకుండా అయిపోయింది. ఇంకొకటి చాలా కీలకం, మీరు రైతు సర్కార్ అన్నారు, అబ్కి బార్ రైతు సార్ అన్నారు లాస్ట్ టైం. ఇప్పుడు మేమే వాళ్ళ కోసం చేస్తామంటారు కాబట్టి రైతు ఎట్లా డిఫైన్ చేస్తారు వన్ వర్డ్ లో? రైతు రైతు అనేడు వాడు ఒకరోజు ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభావ అంటాం. అట్లాంటిది ఈ దేశానికి, ఈ దేశం ప్రధాని మోడీ గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, మన కెమెరామెన్లకు, మనందరికి అన్నం పెట్టేటోడు రైతు. ఆ రైతు మంచిగా ఉండాలి. ఆ రైతు గోస మంచిది కాదు. ఆ రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడది. ఆ ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు. నువ్వు ఎన్ని ఉండని ఎన్ని లక్ష కోట్ల 1 మిలియన్ 3 బిలియన్ ధనికుడు అయినా, ఎలన్ మస్క్ అయినా తినాలంటే రైతు పండించాలా. ట్రంప్ అయినా రైతు పండించిన పంట తింటేనే బతాడు. దేశ ప్రధాని మోడీ అయినా రైతు తింటేనే పంటాడు. కాబట్టి రైతు రాజ్యం రావాలి, రైతుల సంక్షేమం జరగాలి. రైతులు శాపనార్థాలు పెట్టద్దు. రైతులతో పెట్టుకున్నాడు ఎవ్వడు ఇంతవరకు లేడు. రైతులతో పెట్టుకున్నాడు, కేసీఆర్తో కొక్కున్నాడు ఎవరు లేరు. కాబట్టి ఆ రైతుల ఉసురు మంచిది కాదు. రైతుల ఉసురు ఆ రోజు కరెంటు కోసం కాల్పులు జరిపితే చంద్రబాబు ఇక్కడ లేకుండా పోయిండు. రైతు ఉద్యమం చేస్తే ఎర్రజొన్న రైతుల గురించి మేము ఉద్యమం చేస్తే అదే చెప్తున్నాను. ఇంకోటి ఇప్పటి వరకు మీరు ఎకనామికల్ గా ఫుల్ జీవన్ రెడ్డి అంటే ఎకనామికల్ గా ఫుల్ స్ట్రాంగ్, అంటే వెల్ సెటిల్డ్. ఏం లేదు. తర్వాత ఎమ్మెల్యే అయ్యారు, రాష్ట్ర రాజకీయాలు చాలా దగ్గర నుంచి చూసిరు, చాలా క్లోజ్లో చూసిరు. ఈయన అయినా కూడా నెరవేరని కోరిక ఏం లేదు సార్, కోరికలు ఏం లేవు సార్. ఎమ్మెల్యే అంటాడు ఒక్కడే అవుతాడు. కాబట్టి 2 సార్లు అయినా ఎక్కడైతే ఓడిపోయినో ఆడనే గెలవాలని నా కోరిక. 6 మూలనే గెలిచి మళ్ళీ అసెంబ్లీలో కూర్చోవాలి. అది జీవిత లక్ష్యం. ఇప్పుడు ఇంకొకటి, జీవితంలో జీవన్ రెడ్డి మార్చుకుంటే ఏం మార్చుకుంటాడు? ఒకవేళ కొత్త లైఫ్ మళ్ళీ ప్రారంభం అయితే ఆప్షన్ ఉంటే ఇది చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. జీవన్ రెడ్డి 3.0గా మారుతా. ఏమేమైతే గతంలో చేసిన తప్పిదాలే అవన్నీ మార్చుకుంటా. ప్రజల కోరిక మేరకు ఏముంటే గవి. ఫైనల్ కంక్లూజన్, ఆర్మూర్ సింగిల్ వర్డ్ లో. ఆర్మూర్ ప్రజలు నా దేవుళ్ళు, ఆర్మూర్ నియోజకవర్గం నా దేవాలయం. కాబట్టి జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉంటా. ఆర్మూర్ ప్రజలకు నేను సత్యంత వరకు రుణపడి ఉంటాను. ఎందుకంటే మా నాయన సర్పంచ్ కాదు, మా అమ్మ ఉప సర్పంచ్ కాదు. అట్లాంటి ఒక సాధారణ రైతు కుటుంబంలో ఉన్న నన్ను 2 సార్లు ఎమ్మెల్యే గెలిపించారు. ఈ రాష్ట్ర అసెంబ్లీలో కూర్చోబెట్టారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఆర్మూర్ తొలి ఎమ్మెల్యేగా చేశారు. కాబట్టి వాళ్ళ కాళ్ళు కడిగి నా నెత్తి మీద పోసుకున్న తక్కువనే. ఆర్మూర్ ప్రజలకు ధన్యవాదాలు, దండాలు. రైట్, ఇది ఆర్మూర్ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బోల్డ్గా మాట్లాడతారు, ఫైరు, ఆయన ఏదన్నా ఓపెన్గా మాట్లాడేటువంటి వ్యక్తిత్వం అనేది. అన్ని చాలా విషయాలు మాట్లాడారు ఇందాక చెప్పినట్టుగా. మళ్ళీ మరొక సందర్భంలో మళ్ళీ కలుద్దాం. నేను మీ మధు మల్కేడ్కర్.